ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు నామములో మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించుగాక. మన ప్రభు గొప్పవాడును మహోన్నతుడనై ఉన్నాడు, రక్షకుడును విమోచకుడునై ఉన్నాడు. ఇంతవరకు ఆయన మనకు తోడుగా ఉండి ఆయన సన్నిధినిచ్చి మరి సహాయం చేశారు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనం గతంలో ప్రార్థించినటువంటి వారు కొంతమంది కోలుకొని గృహాలకు వచ్చారు, ఇంకా కోలుకొని కొంతమంది గృహాలకు రాబోతున్నారు. కొంతమంది గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థన చేశాం. మరి దేవుడు చక్కటి ప్రసూతులు ఇచ్చి చక్కటి బిడ్డలు ఇచ్చి వారిని ఆశీర్వదించారు. పెట్టుకు సహోదరి సహోదరులారా, మన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. ప్రార్థన ఆలకించు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి 33వ అధ్యాయం 3వ వచనంలో ఇర్మియా గ్రంథంలో ఆయన తన వాగ్దానం ఇచ్చాడు. ఇర్మియా గ్రంథము 33:3లో ఆయన చక్కటి వాగ్దానం ఇచ్చాడు. 33వ అధ్యాయము 3వ వచనంలో ఉన్నటువంటి భాగాన్ని, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దాన వాక్యం ఇది. ప్రభు చెప్తున్నారు, నాకు మొరపెట్టుము, నాకు మొరపెట్టుము, నాకు ప్రార్థన చేయము అంటున్నారు. దేవునికి సమస్తము తెలుసు కదా. మనం అడగక మునిపే దేవునికి సమస్తము తెలుసు. తన గుప్పిలను విప్పి ప్రతి జీవి కోరికను ఆయన తృప్తిపరుస్తున్నాడు, పోషిస్తూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు, దీవిస్తూ ఉన్నాడు. భవిష్యత్ జ్ఞానం కలిగినటువంటి దేవుడు ఆయన. త్రికాలంలో ఉన్నటువంటి వాడు. భూతకాలంలో ఉన్నాడు, ఆయన వర్తమాన కాలంలో కూడా ఉన్నాడు, ఆయన భవిష్యత్ కాలంలో ఉన్నాడు. ఆయన శాశ్వతుడైనటువంటి దేవుడు, ఆయన స్వయంభవుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. ఆయన మరి మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయన. ఆయనకి ఆదియు లేదు, అంతము లేదు. సర్వజ్ఞానము కలిగినటువంటి దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయనకు అన్నీ తెలుసు, మనం చెప్పక మునిపే తెలుసు. అయినప్పటికీ కూడా ఆయన తన బిడ్డలకు ఇస్తున్నటువంటి ఒక గొప్ప వాగ్దానం ఏమిటంటే, తన పిల్లలకి ఆయన చెప్తున్నాడు, నా పిల్లలారా మీరు నాకు మొరపెట్టాలి అంటున్నాడు, ప్రార్థన చేయాలి అంటున్నాడు. మీరు నాకు ప్రార్థన చేయాలి, నాకు మొరపెట్టాలి. ఎందుకు అలాగే అంటున్నాడు అని అంటే, ప్రార్థన అనగా అర్థం ఏమిటి? ప్రార్థన ఎందుకు చేయాలి? ప్రార్థన యొక్క ఉద్దేశం ఏమిటి? ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి ఎంత గొప్పది? ఇవన్నీ మనం తెలుసుకోవడం కొరకే దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని మొదలుపెట్టుకుంటున్నాడు. ప్రార్థన, ఒక దైవజనుడు చెప్పారు, ప్రార్థన కింద నుంచి పైకి వెళ్తుంది. ఆశీర్వాదము దేవుని సన్నిధిలో నుండి, ఆయన జవాబులు పైనుండి కిందకి వస్తాయి. ఎంత గొప్ప విషయం చూసారా? ప్రార్థన ఎవరైతే చేస్తారో వారు బలము కలిగినటువంటి భక్తి జీవితాన్ని కలిగి ఉంటారు, బలము కలిగిన విశ్వాస జీవితాన్ని కలిగి ఉంటారు. ప్రార్థన లేని విశ్వాస జీవితం జయము లేనటువంటి జీవితంగా ఉంటుంది, నామకార్థ జీవితంగా ఉంటుంది.
చేసేవారు ఏ పరిస్థితుల్లోనైనా సరే జయాన్ని పొందుతారు. ఎందుకంటే వారు బలము కలిగిన యోధుల వలె ఉంటారు. అందుకనే బైబిల్లో మనం భక్తులందరినీ చూడండి, వాళ్ళందరూ కూడా మనకి ప్రార్థనా పరులుగానే కనిపిస్తారు. అబ్రహాము కానీ, మరి మోషే కానీ, యెహోషువ కానీ, వీళ్ళందరూ కూడా నాయకులందరూ భక్తులందరూ ప్రార్థనా పరులే కదా. మోషే ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందండి? ఆకాశం నుండి మన్నా కురిసింది. మాంసం కావాలి మాకు అన్నారు ఇశ్రాయేలీయులు. అన్ని లక్షల మందికి ఆయన దేవుని సన్నిధికి వెళ్ళి సాగిలపడి ప్రార్థన చేసినప్పుడు వారందరూ మర్నాడు తృప్తిగా బండల నుండి మరి నీరు వచ్చింది, సముద్రాలు మరి వాయువుగా చేయబడ్డాయి, దారి వచ్చిన సముద్రాలు. సమస్యల్లో సమాధానం వాళ్ళకి దొరికింది. అబ్రహాము ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్రుల్ని ఆఫ్ చేశాడు కదా. కనుక దేవుని సన్నిధిలో మనం ఎంతో మందిని చూస్తాం. దానియేలు, యిర్మీయా, యెషయా, భక్తులందరూ ప్రవక్తలందరూ ప్రార్థనా పరులే. అలాగే స్త్రీలు కూడా చాలా మంది ప్రార్థన చేశారు. అన్న ప్రార్థన చేశారు, మహాభక్తురాలు. సిలోహులో ఉన్నటువంటి ఆ మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించింది, గర్భఫలాన్ని అందించాడు. హెస్తేరు ప్రార్థన చేసింది. హెస్తేరు ప్రార్థనని యూదా జాతి అందరినీ దేవుడు రక్షించాడు కదా. రూతు ప్రార్థన చేసింది. రూతు ప్రార్థన యేసు ప్రభు వారి యొక్క వంశంలోనికి ఆమెని తీసుకొని బాగా ఎంత గొప్ప ప్రార్థనా జీవితాలు. కనుక ప్రార్థన చాలా గొప్పది, చాలా శక్తివంతమైనది. శద్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉండి ప్రార్థన చేశారు. కాలిపోయారా? అగ్ని వాళ్ళని కాల్చలేకపోయింది. దానియేలు సింహపురంలో నుండి ప్రార్థన చేశారు. సింహాలు ఏమన్నా దానియేలుని చీల్చినాయా? చూడండి, ప్రార్థనలో ఉన్నటువంటి గొప్ప శక్తి. అందుకే ప్రార్థన శక్తిని ఎరిగిన వారు ఎవరైనా సరే ఒక మాట చెప్తారు. 146వ కీర్తనలో ఆ మాట ఉంది. 2వ వచనం చూడండి. 146వ కీర్తన 2వ వచనం చూస్తే, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియా దేవుని పిల్లలారా, అక్కడ అంటున్నాడు దావీదు మహాభక్తుడు అంటున్నాడు, ప్రార్థన ఎరిగిన భక్తుడు కదా. దినానికి 3 మార్లు ప్రార్థన చేశాడు. 7 సార్లు దేవుణ్ణి స్తుతి చేశాడు, 10 సార్లు మోకరించాడు. దానియేలు 3 మార్లు ప్రార్థన చేసేవాడు. ఇలా వారి ప్రార్థన అలవాటు. ఎందుకంటే దేవుడు వారితో చెప్పాడు, నాకు మొదలు పెట్టండి, నేను మీకు ఉత్తరం ఇస్తాను. మీ ప్రార్థన చెవిలో శంఖం ఊదినట్టుగా ఉండదు, బుడ్డులో పోసిన పన్నీరుగా ఉండదు. మీ ప్రార్థనకి ప్రతిఫలం ఉంది, మీ ప్రార్థనకి జవాబు ఉంది. మీ ప్రార్థన ఆశీర్వాదాలని మీ కుటుంబాల్లోనికి తీసుకుని వస్తుంది. మీ ప్రార్థన ఆశీర్వాదాలని మీ ప్రాంతంలోకి తీసుకుని వస్తుంది. మీ ప్రార్థన మీ దేశానికి రక్షణను తీసుకొని వస్తుంది. అందుకనే ప్రార్థన లేని జీవితాన్ని ఒక దైవజనుడు అన్నాడు, నీరు లేని బావి లాంటిది ఆ విశ్వాస జీవితం అన్నాడు. ప్రార్థన లేని విశ్వాస జీవితం అంటే చూసారా, అది ఎటువంటిదంటండి? నీరు లేని బావి లాంటిది. నీరు లేని బావి వల్ల ఏంటి ప్రయోజనం? ఏమండి, ఆయన ఇంకొక మాట అన్నాడు, ప్రార్థనా జీవితం కలిగినటువంటి వాడు ఎలా ఉంటాడంటే ఫలించు
ద్రాక్షవల్లి వలె ఉంటుందట, ఫలించుడి చెట్టు వలె ఉంటుంది. అతడు నీటి కాలువన నాటబడి తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె, పచ్చని చెట్టు వలె ప్రార్థించేవాడు. అందుకనే మిషనరీలందరూ కూడా మరి ప్రార్థించేవాడు. మార్టిన్ లూథర్ గారు అన్నారు, ఇవాళ నాకు చాలా పని ఉంది, ఎక్కువసేపు ప్రార్థన చేయాలన్నారు. మనకు చాలా పని ఉంటే మనం ఏం చేస్తాం? తక్కువసేపు ప్రార్థన చేస్తాం కదండి. మన ప్రార్థన ఎలా ఉంటుందంటే అప్పుడు కొట్టాయి, కట్టాయి, తెచ్చాయి, ఆమె నీకు అన్నీ తెలుసు కదా ప్రభు. కానీ ఆయన ఏమంటారంటే, ఇవాళ చాలా ఒత్తిడి ఉంది, చాలా పని ఉంది, అందుకని నేను చాలా ప్రార్థన చేయాలి. ఎందుకంటే దాన్ని అంతా తట్టుకోవాలంటే అంత బూస్ట్ కావాలి, శక్తి కావాలి. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని సన్నిధిలో వస్తుంది. బలహీనులమైన మనము ప్రార్థించినప్పుడు మన బలహీనతలను తొలగిపోయి దేవుని బలము ఆ స్థానంలో నింపబడుతుంది. అప్పుడు మనం ఏమవుతాం? బలవంతులం అవుతాం. అందుకే నేను పౌరు భక్తులు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే దేవుని బలంతో నింపబడుతున్నాను. కనుక ఈ రాత్రి దేవుని సన్నిధిలో మరి దావీదు ఒక మాట అంటున్నాడు, నేను బ్రతుకు కాలం అంతా, నా జీవిత కాలం అంతా నేను ప్రభువుని స్తుతిస్తాను, ప్రభువుని కీర్తిస్తాను. ఎందుకంటే ఆయన నా జీవితంలో నా ప్రార్థన విని ఎన్నో గొప్ప కార్యములు చేశాడు. నేను ఎట్లా ఆయన మర్చిపోగలను? నేను ఎట్లా ఆయన కృపలను త్రోసివేయగలను? అందుకని నేను ప్రార్థన చేస్తాను. కనుక ప్రార్థన చేసేటప్పుడు ఒక 5 విషయాలు మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రార్థనలో ఏముండాలి? స్తుతి ఆరాధన ఉండాలి. దేవుణ్ణి మనం ఆరాధించాలి, దేవుని మనం స్తుతించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి కదండి. ఇంతకాలం నీదు కృపలో జీవితకాలం అంతా కూడా, మన బ్రతుకు కాలం అంతా కూడా మనం దేవుని స్తుతించవలసిన వారమై ఉన్నాం, కీర్తించవలసిన వారమై ఉన్నాం. ఎంత కీర్తించినా, ఎంత స్తుతించినా, 1000 నోళ్ళతో ఆయనను ఆరాధించిన, పొగిడిన ఆయన రుణమును మనము తీర్చాలి. కనుక దేవుని సన్నిధిలో ఈ రాత్రి కొంత సమయం మనం ప్రార్థన చేద్దాం. మన దేవుడు జీవము గల దేవుడు కనుక, మన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు కనుక ఆయన అంటాడు, మరి చూడండి,
మనుషులు ఎంత గొప్పవారైనా మనుషులే. వారు రాజులైనా, యాజకులైనా, నాయకులైనా, ఎవరైనా సరే మనుషులు ఎంత గొప్పవారైనా మనుషులే. కనుక మనుషులను నమ్ముకుంటే ఏమిటి ప్రయోజనం? తాత్కాలికమైనటువంటి చిన్న చిన్న మేలు జరిగితే జరగవచ్చేమో, కానీ జీవితకాలం అంతా కూడా మేలు చేయవాడు దేవుడు ఒక్కడే. అందుకని ఆ మాట ఆయన 3వ వచనంలో చెప్తాడు, మనుషులు ఎంతవారైనా మనుషులే. అయితే నువ్వు నమ్ముకోవలసింది ఎవరిని? నువ్వు నమ్ముకోవలసింది ఎవరిని? 5వ వచనంలో చెప్తాడు ఆయన. అండి 5వ వచనం, ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకును వాడు ధన్యుడు. అది మనుషుల మీద కాదు, లోకం మీద కాదు, ధనం మీద కాదు, జ్ఞానం మీద కాదు, బలం మీద కాదు, అధికారం మీద కాదు. నువ్వు ఆశ పెట్టుకోవాల్సింది, ఆనుకోవలసింది, ఆధారపడవలసింది ఎవరి మీద అంటున్నాడు అంటే దావీదు పితరుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తన పితరుడైన యాకోబుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. యాకోబుని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాడో ఇక్కడ చిన్న మాట చెప్పి ముందుకు వెళ్తాను. యాకోబు అనగా అర్థం ఏంటి? మోసగాడు అని అర్థం కదండి. దేవుడు మోసగాడు దేవుడా? అవును, ఆయన బలహీనుల కొరకు వచ్చాడు, ఆయన పాపుల కొరకు వచ్చాడు కదా. ఆయన ఎంత పాపినైనను తోసివేసే దేవుడు కాదు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని ప్రియమైనటువంటి పిల్లలు, యాకోబులో ఎన్నో లోపాలు ఉన్నప్పటికీ కూడా ఆయన యాకోబును ప్రేమించి, ఆ బలహీనుడైన యాకోబు దేవుని మీద ఆశ పెట్టుకున్నప్పుడు ఆ యాకోబు యొక్క ప్రార్థన, యెహోవా దేవుడి దగ్గర యాకోబు యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి యాకోబుని చెప్పండి ఇశ్రాయేలుగా చేసి దీవించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబు ఏమైపోయాడండి? ఆ చీకటిలో వెళ్ళినప్పుడు యాకోబుగా వెళ్ళాడు, చీకటిలో వెళ్ళాడు, చీకటి బ్రతుకుతో, పాపము భారముతో, భయముతో, బెంగతో ఏమండి వెళ్ళాడు. ఈ రోజులు కూడా చాలా మందికి భయం కదా, భయం 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 కదండి, ఎంతో భయం. ధైర్యం సారడం లేదండి. ఇందాక మేము ప్రార్థనకు వచ్చే ముందే ఒక అబ్బాయి ఫోన్ చేశారు నాకు, అయ్యగారండి నా కోసం ఈ రాత్రి ప్రత్యేకంగా ప్రార్థన చేయడా? నేను చేస్తాను, ఆయన తప్పకుండా చేస్తాను. మీ దగ్గర ఒక విషయం దాస్తున్నాను, నన్ను క్షమించండి, మొన్న పరిస్థితులకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందామని శానిటైజర్ తాగేశానండి, కానీ దేవుడు బతికించాడు. నాకు ఎందుకో చచ్చిపోవాలనే ప్రేరేపణ వస్తుంది, చాలా భయం కలుగుతుంది. మీరు ప్రార్థన చేస్తేనే కదా నాకు ఉద్యోగం వచ్చింది. ఇది ఆ ఉద్యోగంలో నా పై అధికారి నన్ను టార్చర్ పెడుతున్నాడు. రేపు పొద్దున్న మళ్ళా పై అధికారుల దగ్గరికి వెళ్తున్నాను, ప్రార్థన చేయండి. ఈ రాత్రి నేను ఆత్మహత్య చేసుకున్నాం అని అనుకుంటుండగా మళ్ళీ దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేశాడు, మీకు ఫోన్ చేశాను. బాబు ధైర్యంగా ఉండు, ప్రార్థన చేద్దాం. మన దేవుడు అద్భుతాలు చేయగలిగిన దేవుడు, ఆశ్చర్య కార్యములు చేయగలిగిన దేవుడు, చీకటిలో వెలుగు పుట్టించగలిగిన దేవుడు, ఇరుకుల విశాలత కలుగజేసిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది? ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన రోగుల వైద్యుడు, పాపుల రక్షకుడు, గుండె చెదరని వారిని బాగు చేయ దేవుడు, మృతులను కూడా బ్రతికించగలిగిన దేవుడు. చప్పటి కూడా దేవుడు మాయపడుతుందమ్మా. దేవుడు నామమున స్తుతి కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, యాకోబు భయముతో వెళ్ళాడు. సామెతలు 29వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 25వ వచనంలో ఒక మాట ఉంటుంది, చూడండి. 29వ అధ్యాయము 25వ వచనం. చూడండి, ఇక్కడ భయం గురించి భక్తుడు తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ దేవుని వాక్యంలో ఉంది, భయపడుట వలన
వచ్చును. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును. అని యెహోవా యందు నమ్మిక ఉంచితే, యెహోవా యందు విశ్వాసం ఉంచితే, ఆయన యందు నీవు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన మీద నీవు ఆధారపడగలిగితే, ఆ విశ్వాసాన్ని నీలో నీవు పెంపొందించుకోగలిగితే నీవు ఎలా ఉంటావంటే సురక్షితముగా ఉంటావు. ఎలా ఉంటారండి? సురక్షితముగా ఉంటావు, క్షేమముగా ఉంటావు. భయము వలన చాలా అనర్థాలు జరుగుతున్నాయి. భయం వలన చాలా అనర్థాలు జరుగుతున్నాయి. కనుక గృహదర్శనానికి వెళ్ళినప్పుడు, నా భార్య నేను వెళ్ళినప్పుడు అక్కడ ఒక పాప చెప్పుకుంది, పాస్టర్ గారండి కరోనా వచ్చిందేమో అని భయంతో మా వదిలికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందండి. ఆవిడకి నిండా 40 ఏళ్ళు ఉంటాయి మొక్కలో. కరోనా వచ్చిందేమో అని భయం చేత హార్ట్ అటాక్ వచ్చారండి. చూసారండి, కరోనా రాలేదు అండి, కరోనా రాలేదు, అది భయం చేత ఏమైపోయిందండి. అందుకనే భయపడటం వలన మనుషులకు వస్తుంది. బైబిల్ గ్రంథంలో భయపడవద్దని రోజుకొక వాగ్దానం ఉందంటండి. 366 సార్లు బైబిల్ గురించి బైబిల్ చెప్పిందంట. భయపడవద్దు. అంటే ప్రతిరోజు దేవుడు ఏం చెప్తున్నాడు? తన బిడ్డలకు చెప్తున్నాడు మాట, భయపడకుడి, నేను మీకు తోడుగా ఉంటాను, నేను మీ తండ్రిని అయి ఉన్నాను. దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, యెహోవా నా కొండ, యెహోవా నా కోట, యెహోవా నా శైలం, యెహోవా నా దుర్గం, యెహోవా నా దాగు చోటు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నమ్ముకోవచ్చు, బైబిల్లో నమ్ముకోవచ్చు. రోగాల్లో వస్తాయని భయం, ఏమండి, అపకీర్తి వస్తుందని భయం. ఇవాళ వార్తల్లో చూస్తే ఒక అమ్మాయి ఏం చేసిందంటే శరీర సంబంధమైనటువంటి పాపంలో పడి అక్రమ సంబంధాన్ని కలిగి జీవిస్తుంది. అది అందరికీ తెలిసిపోయింది. పంచాయతీలో పెట్టారు, అందరికీ తెలిసిపోయిందని ఏం చేసిందంటే ఇద్దరు పిల్లల్ని, కవల పిల్లలు ఇచ్చాడు దేవుడు, ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళి నీటి గుంటలో పడేసి ఆమె విషయంలో తాగి, ఆ పిల్లల విషయం తాగి చూసారు. భయం, పాపం చేసేటప్పుడు భయం ఉంటుందండి. ఏ మనిషికైనా పాపం ఎలా ఉంటుందండి? తేలికంటే తీయగా ఉంటుంది, గాజుల కంటే కమ్మగా ఉంటుంది. పాపం చేసిన తర్వాత అది ఎలా ఉంటుందంటే మసిలి పండంతా చేదైపోతుంది. పాపం చేయకుండా ఆదమ్మ అవరు మరి దేవుని ఎదుట ధైర్యంగా వచ్చారు. పాపం చేశాక ఏమైపోయారండి? చెడు సాటుకు వెళ్ళిపోయి పిరికి వచ్చేసి పాపం వల్ల వచ్చే చూడండి అనర్థాలు, భయం, సిగ్గు, అవమానం, ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి ఆలోచన అండి. అందుకని ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నువ్వు దేనికి భయపడుతున్నావో ఈ రాత్రి జ్ఞాపకం చేసుకో. పాపానికి దాసులమైపోయి ఈ పాపం నుంచి బయటికి రాలేదు. ఎందుకు వచ్చింది? అందరికి మొహం చూపించలేమని ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాం. ఇదంత ఘోర పాపమైనా ప్రభు అంటారు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జీవులారా నా ఎదుగు రండి, నేను భయపడకండి, నేను మీకు తోడుగా ఉంటాను, శుద్ధీకరిస్తాను. భయపడకండి. భయపడటం వలన చూసారంటే ఏమొస్తుంది? ఉరి వస్తుంది. కానీ దేవుని యందు నమ్మిక ఉంచినందువలన చెప్పండి మనకు ధైర్యం వస్తుంది. దేవుడు మనల్ని క్షమించేవాడై ఉన్నాడు, చేర్చుకునేవాడై ఉన్నాడు. అందుకే ధైర్యంగా ఆయన కృపాసనం దగ్గరికి మనం ఇది దీన్ని ఏమన్నా అంటే కృపాసనం అన్నాడు. ఏంటంటే కృప ఎంత ఘోర పాపం ఇక్కడ కృప
మనమందరం కూడా మన క్రియల వల్ల రక్షణ పొందలేదు, కానీ ఆయన ఉచితమైన కృప వలనే రక్షణ పొందాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, యాకోబు ఎన్నో బైబిల్తో రాత్రి వెళ్ళాడు, చీకట్లో వెళ్ళాడు. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పటికీ సూర్యోదయం అయిందని ఉండాలి. అది కాదు, అతని జీవితంలో చీకటి తొలగిపోయి వెలుగు అతని జీవితంలోకి వచ్చింది. ఎంత గొప్ప విషయం చెప్పంటారా? ఒక వ్యక్తి పేరు మీద ఒక దేశమే ఉన్నది కదండి. అదే దేశం ఇశ్రాయేలు దేశం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే దావీదు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడంటే యాకోబుని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎంత బలహీనుడో అంత బలవంతుడిగా దేవుడు అతన్ని నేల నుండి దీనులను దరిద్రులను పైకి లేకపోవడం ఆయన ప్రార్థనలో శక్తిని. ఆ రాత్రంతా దేవుడితో గోచాడాడు, ఆ రాత్రంతా దేవుడితో పెరుగులాడాడు. ప్రార్థన అతని జీవితాన్ని మార్చివేస్తుంది. ప్రార్థన ఒక ఆయన ఉన్నాడు, ఏమంటే ప్రార్థన చేసి దేవుడి సంకల్పాలను మార్చేయగలమా అని అంటే, ప్రార్థన చేసి దేవుడి సంకల్పాలను మార్చేయగలమా? మీకు అర్థమైందా? ప్రార్థన చేసి దేవుడి సంకల్పాలను మనం మార్చలేం. జరిగే విషయం ఏంటి తెలుసండి? ప్రార్థన చేసే వ్యక్తి దేవుడి సంకల్పంలోనికి వెళ్ళిపోతాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మీకు అర్థమైందా? ప్రార్థన చేసే వ్యక్తి తన ఇష్టం నెరవేరాలని కోరుకోడు. ప్రభువా నీ చిత్తమే నా జీవితంలో నెరవేరాలని దేవుని యొక్క ప్రణాళికలోనికి ఆయన వెళ్ళిపోతాడు. దేవుని ఆ చిత్తంలోనికి ఆయన మనసు పడతాడు. తన ఇష్టం నెరవేరాలని పంతం పట్టుకొని కూర్చాడు. ఎందుకంటే ప్రార్థన ఆత్మ కలిగిన వాడు, పరిశుద్ధాత్మ కలిగినటువంటి ఆ భక్తుడు ఏమవుతాడండి? సర్వ సత్యములోనికి. సత్యం ఏమిటంటే ప్రార్థన చేసి ప్రభువా నా ఇష్టమే నెరవేరాలి, నేను అడిగిందే ఇవ్వాలి, నువ్వు ఇవ్వకపోతే నువ్వు దేవుడివే కాదు. ఎలాంటి ప్రార్థన ఉంటుందా? నువ్వు దేవుడు అయితే అడుగుడి మీకు ఇవ్వబడి అన్నావు కదా అని. మనం ఆయన హెలికాప్టర్ నాకు ఒకటి మా సంఘటన గొప్పది, ఒక హెలికాప్టర్ ఇచ్చే, ఒక విమానం ఇచ్చే ప్రార్థన చేద్దామా? ఏమండి? మరి అడిగితే ఇస్తాడు కదా దేవుడు, ఇస్తాడు నిజమే. హెలికాప్టర్ నీకు అవసరమా? ఏం చేసుకుంటావు? నాకే తెలుసు కదా. ఇప్పుడు మా వాళ్ళు నాకు బుల్లెట్ ఇచ్చేదా తాతయ్య నాకు అనుకోండి, నేను బుల్లెట్ ఇచ్చేస్తున్నా, ఆడుకుని సైకిల్ ఇస్తాను అంతే. ఏమేమో తండ్రికి తెలుసు కదా. కనుక మన పరిస్థితులను మనం ఎరిగిన వారమై దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఏమండి? అందరి వాటిని ఆశించే లక్ష్యం ఉండకూడదు. ఏమండి? మన యొక్క స్థితిగతులకు మనకి సాధ్యమైన వాటిని మనం అడిగినప్పుడు దేవుడు వాటిని ప్రొవైడ్ చేస్తాడు. అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే అత్యధికంగా ఆయన ఇస్తాడు. మా లక్ష్యం ప్రార్థన చేసి ప్రవచన వెళ్ళి అన్నాం. ఏమండి? కానీ దేవుడు ఏం చేశాడు? దాంట్లో దేవుడు కోరుకుంటుంది, పెద్దలు ఇచ్చాడు. నేదు కుమారి ప్రార్థన చేసింది, ప్రభు నాకు కూడా చెల్లెలు కావాలని. ఏమండి? శివంగ కుమారి ప్రార్థన చేసింది, నాకు చెల్లెలు ప్రభా ఈ తాటే కొందరు ఉండలేకపోతున్నాను, రోడ్డు పక్కన సౌండ్ వచ్చేస్తున్నాయి. ఎలాంటి ఇల్లు ఇచ్చాడు కదా. కానీ నాకు 7 అంతస్తుల భవనం కావాలని అంటే ఎలా ఉంటుంది? వీళ్ళే. కనుక దేవుడి సన్నిధిలో మీరు ఆలోచించాలి. భక్తులు ఎవరు కూడాను అసాధ్యమైన వాటి వరకు వాళ్ళ జీవితాల్లో పొందుకోవాలని వాళ్ళు, కానీ దేవునికి అసాధ్యమైనది ఇది లేదు. వాటి ఆ ప్రార్థన ఇంకో ప్రభువా మా భారతదేశం అంతటిని రక్షించు. రక్షించగలరా? రక్షించగలరు. అది నా స్వార్థం కొరకు, నా అవసరం కొరకు అడిగేది కాదు, ఆయన మహిమ కొరకు అడిగే ప్రార్థన. మీకు అర్థమైందండి? దాన్ని మనం ఎంతగానైనా అడగచ్చు కదా. దాన్ని ఎంతగా ఆత్మలను రక్షించు. ఒక భక్తుడు ఆ దైవజనుడు ప్రార్థన చేశాడు, ప్రభువా నాకు ఆత్మలన్నా ఇయ్యి
లేకపోతే నా ఆత్మనైనా తీసేసుకోవాలి. అది ఆయన మహిమ కొరకు. మీకు అర్థమైందండి? కనుక మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుని మహిమను కొనియాడుతూ స్తుతించాలి, ఆయన ఆరాధించాలి. రెండవది ఏమిటంటే కృతజ్ఞత కలిగి మనం ప్రార్థన చేయాలి. మూడవది ఏంటంటే మన పాపములను మన అపరాధములను మనం ఒప్పుకుంటూ ప్రార్థన చేయాలి. ఎక్కడ తప్పిపోతున్నాం? ఏమండి, ఎక్కడ తప్పిపోతున్నాం? ఎక్కడ తొలగిపోతున్నాం? ఒప్పుకోవాలి ప్రభు దగ్గర. ప్రభువా, నా చూపుల్లో నేను తొలగిపోతున్నా, నా మాటల్లో తొలగిపోతున్నాను, నా కార్యములు చేతల్లో నేను తొలగిపోతున్నా, నా ఆలోచనలో తొలగిపోతున్నాను. 10 మంది పైకి పండుల్లాగా ఉంటారు, ఆలోచన మాత్రం కుళ్ళిపోయి ఉంటారు. పైకి మాత్రం ఎలా ఉంటారండి? మేడు పండు చూడ మేలుమై ఉంటుంది, బట్ట వైపు చూడ మేడు పండులా ఉంటారు. కానీ ఆలోచన అంతా కూడా పాపము ఆలోచనే, పాపము తలంపులే, పాపము ఉద్దేశాలే, పాపము చూపులే. మాటలు మాత్రం శిరక పలుకులాగా పలుకుతారు. దేవుడు పైవేషాలని చూసేవాడు, హృదయాంతరంగాలను చూస్తున్నాడు. అందుకని మన పాపములను, మన తప్పిదములను మన పొరపాటు ఒప్పుకొని ప్రార్థన చేయాలి. తర్వాత ఏంటంటే మధ్యవర్తిత్వం వహించాలి. దీన్నే విజ్ఞాపన ప్రార్థన కదండి. మన స్నేహితుల కొరకు, బంధువుల కొరకు, రాత్రి 10 మంది కొరకు ప్రార్థన చేయాలి కదా. మీరు అందరూ ప్రార్థన చేయాలి. అప్పుడే ఇంటికి వెళ్దాం. దేవుని స్తోత్రం. మీరు అందరూ ప్రార్థన చేయాలి. మధ్యవర్తులుగా ఉండి కదా, మోషే మధ్యవర్తిగా ఉండి ఇశ్రాయేలుకి దేవుడికి మధ్యవర్తిగా ఉండి ప్రార్థన చేశారు. మనం కూడా రాత్రి మధ్యవర్తిగా మాట్లాడున్నాం. మన కుటుంబంలో రక్షణ లేని వారి కొరకు మన మధ్యవర్తిత్వాన్ని వహిద్దాం. రాత్రి ప్రభువా, నా తమ్ముడిని జ్ఞాపకం చేసుకోవాలి, నా చెల్లిని జ్ఞాపకం చేసుకోవాలి, నా ఆ భర్తని జ్ఞాపకం చేసుకోవాలి, రక్షణ లేని వారందరినీ జ్ఞాపకం, వాళ్ళ మధ్యవర్తి విజ్ఞాపనం చేద్దాం. మన కోసం, భారతదేశం కొరకు, మంత్రుల కొరకు, ప్రధానుల కొరకు, రాష్ట్రపతుల కొరకు, అందరి కొరకు విజ్ఞాపనం చేద్దాం. అధికారులందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ రక్షణ పొందాలి. చివరిది ఏంటంటే ఆఖరిని మన కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. ఎప్పుడండి? ముందు మనం చేసుకుంటాం. ముందు అప్పుడు ఏమైనా మిగిలితే అలాగే చేస్తాం. అలా ఒక కార్యక్రమం చేసే వాళ్ళు ఎవరైనా మీ ఇంటికి ఎవరైనా భోజనానికి పిలిచారనుకోండి, మీరు శుభ్రంగా అన్నీ సిద్ధపరుస్తారు. మీకు అంతాను వాళ్ళు రావడం 1/2 గంట లేట్ అయిందని మీకు ఆకలి తినేస్తారా? అశ్రేష్టమైనటువంటి ఆ మాంసం ముక్కలు, ఆ చేప ముక్కలన్నీ వాళ్ళు వస్తే తల కొద్దలే, తోక ముక్క వేద్దాం, పులుసు వేద్దాం అని చెప్పేసి అనుకుంటారా? అనుకోదు. కానీ ఏమంటుందా, వాళ్ళు వచ్చిన తర్వాత అమ్మ మీరు భోజనం చేసి చెప్పారు, మాకేం కాకాలండి, ఏం పర్లేదు, మీరు భోజనం చేయాలి కదా. అతిథుల యొక్క మరి విషయాలు ఆతిథ్యం చేసేవారు అలా చేస్తారు. అంతేనండి, ఆతిథ్యం చేసేవారు అలా చేస్తారు. అందరినీ సక్కబెట్టేసిన తర్వాత అమ్మ మీరు భోజనం మా చేస్తాను, ఒక నిమిషం కూర్చొని గొప్పని అంటారు. ఆఖరికి ఏదో పులుసో తోక ఆ పులుసో మిగులుతుంది, అదే వేసుకుని తినేసి ఆనందపడిపోతారు. కారణం ఏంటి? నా అతిథులకు నేను ఆతిథ్యాన్ని చక్కగా ఇవ్వగలిగాను. వాళ్ళు చాలా సంతోషించారు. వాళ్ళందరూ కూడా చాలా బాగున్నాయి వంటలనే వాళ్ళు అన్నారు. నాకు అదే కడుపు నిండిపోయింది. వాళ్ళందరూ తిన్నప్పుడు నాకు కడుపు నిండిపోయింది. ఆతిథ్యం ఇచ్చినప్పుడు చివరిగా భోజనం చేస్తాం. అలాగే ప్రార్థన చేసేటప్పుడు కూడా మన కోసం మనం లాస్ట్లో ప్రభువా ఈ దీనుని జ్ఞాపకం చేసుకున్నాయన, ప్రభువా ఈ దీనురాలైన జ్ఞాపకం చేసుకున్నాయన, నా దీన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాయి. నా కుటుంబం కూడా నీ ఆశీర్వాదం పొందాలి, నా కుటుంబం కూడా నీ దీవెన పొందాలి, నా కుటుంబం కూడా నీ సాక్షిగా బ్రతకాలి. అప్పుడు సహాయం చేయాలి. అప్పుడు ముగిస్తాను. మీకు అర్థమైందా? ప్రార్థనలో 5 అంశాలు రాత్రి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఏడు చెప్పండి అవన్నీ మళ్ళీ ఒకసారి. ప్రార్థన చేసేటప్పుడు దేవుడు సర్వశక్తిమంతుడని మీరు గుర్తుపెట్టుకోవాలి. అక్కడ కింద అధ్యాయం ఉన్నది. యాకోబును ఆశీర్వదించిన దేవుడు, గొప్ప కార్యం
కార్యాలు ఆయన చేయగలడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త. 6వ వచనంలో ఏమండి 7వ వచనంలో బాధపడే వారందరికీ న్యాయం తీరుస్తాడు. 8వ వచనంలో ఏమండి బంధింపబడిన వారికి విడుదల, ఆకలి ఉన్న వారికి ఆహారం, ఏమండి గుడ్డి వారికి కన్నులు ఇస్తాడు, కృంగిన వారిని లేవనెత్తుతాడు, నీతిమంతులను ప్రేమిస్తాడు, పరదేశులను కాపాడుతాడు, తల్లిదండ్రులు లేనటువంటి వారిని ఆదరిస్తాడు, విధవరాండ్రులను ఆదరిస్తాడు. ఏమండి ఆయన నిరంతరము ఉన్నటువంటి వాడు. ఈ రాత్రి మన మధ్యన దేవుడు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు. మన ప్రార్థన ఆలకించు దేవుడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. దావీదు మొదలు పెట్టాడు. దావీదుకి దేవుడు ఉత్తరం ఇచ్చాడు. గొర్రెలు కాసుకుంటున్న దావీదుని చెప్పండి గొప్ప మహారాజుగా జీవించినటువంటి వాడు, హెచ్చించినటువంటి వాడు. ప్రార్థన చేయండి, మీ జీవితాలు ఆశీర్వదించబడతాయి. దేవుని వెలుగుతో మీరు నింపబడతారు. దేవుని పిల్లలకి ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ముఖం ప్రకాశిస్తుంది. ఏమవుతుంది? కొంతమంది ముఖాలు చూడండి, ఆస్తులు అమ్ముకున్న వల్ల కనబడతారు. ఎంత తిన్నా, యాపిల్స్కాయలు తిన్నా, కాకికాయలు తిన్నా, బత్తాకాయలు ఒకసారి చూసి తాగేసిన ఎప్పుడు చూసినా అంటుంటాం. ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటుంది. ప్రార్థన చేసేవాళ్ళు ముఖం ఎలా ఉంటుంది? ప్రార్థన చేసేవాళ్ళు ముఖం ప్రకాశిస్తుంది. దేవుడికి మహిమ కలుగుతుంది కదా. ఉపవాసం ఉండి 40 దినాలు ఉపవాసం ఉండి ఆ మోషే ప్రార్థన చేసి ఆ కొండ దిగి వస్తుంటే కింద వాళ్ళు అంటున్నారు, మోషే మోషే నీ ముఖమును మేము చూడలేకపోతున్నాం. అయ్యా నీ ముఖాన్ని కప్పుకోయా. ఏంటది? మెర్క్యూరీలు అట్లా ఎరిగిపోతుంది. ప్రార్థన చేసేవాళ్ళు బలంగా ఉంటారు. ప్రార్థన చేసేవాళ్ళు ఆనందంగా ఉంటారు. ప్రార్థన చేసేవాళ్ళు తృప్తికరమైన జీవితాన్ని జీవిస్తారు. ప్రార్థన చేసేవాళ్ళు సింహం వలె ధైర్యం ఉంటారు. ప్రార్థన చేసే వాళ్ళు ఎల్లప్పుడూ ఎలా ఉంటారండి? ఆనందంగా ఉంటారు. ఏమున్నా ఏం లేకపోయినా. పౌలు మహాభక్తుడు అంటున్నాడు, దేవుని పిల్లారా ఆనందించండి. చెప్పండి, మరలా చెప్తున్నాడు, ఆనందించండి. అలా ఏమో ఆనందించమంటారు. ఈ లాక్డౌన్ మా పరిస్థితులు ఏమి బాధలేదా? అబ్బో చాలా కష్టంగా ఉంటున్నాయి. పరిస్థితులను చూడకు, పరిస్థితులను చూడకు. ప్రార్థన నేర్పితే పరిస్థితులను చూడకు, ప్రభువుని చూడు. ఎవరినండి? ప్రభువుని చూసినంత వరకు కూడా పేతురు నీళ్ళ మీద నడవగలిగాడు. పరిస్థితులను చూసుకున్నాడు. ఏమండి? చేపలు పట్టే ఆ మనిషి కదా, ఎక్కడ లోటు ఉంటుందో, ఎక్కడ సుడు ఉంటుందో, ఎక్కడ లోటు ఉంటుందో బాగా తెలుసు. ఏమండి? సరిగ్గా చూసుకున్నాడు. అక్కడికి వచ్చేటప్పటికి చూశాడు, అమ్మో ఇక్కడ ఒడిశానా ఇప్పుడు ఇక్కడ మునిగామా, అలా ఒకలో తేల్తాం అనుకున్నాడు. ఎప్పుడైతే ఆ పిరికితనం అతనిలోకి వచ్చిందో ఏమవుతున్నాడండి? మునిగిపోతున్నాడు. దేవుని పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, మీ పరిస్థితుల వైపు చూడకండి. మీరు ఎవరి వైపు చూడాలి? విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూడండి. ప్రార్థన మీ పరిస్థితులను మార్చేయగలదు. స్తుతి మీ స్థితిని మార్చేయగలదు. ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది ప్రియులారా. ప్రార్థన చేసేవాళ్ళు ఆనందంగా ఉంటారు, ఆశీర్వాదకరంగా ఉంటారు, దీవెనకరంగా ఉంటారు. ప్రార్థించే వాళ్ళని ప్రభు పైకి లేపుతాడు. వారు తలగా ఉంటారు కానీ వారు తోకలుగా ఉంటారు, పైవారు ఉంటారు కానీ కిందవారుగా ఉంటారు. కనుక క్రైస్తవ విశ్వాసులకు దేవుడు చెప్తున్నాడు, మీరు నాకు మొరపెట్టండి, మీరు నాకు ప్రార్థన. దాన్ని మాదిరిగా చివరిగా ముగిస్తున్నాను. యేసు ప్రభుల వారే దేవాది దేవుడే సాక్షాత్ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన పగలంతా పనిచేసేవారు, రాత్రంతా ప్రార్థన చేశారు. యేసు ప్రభు వారికే ప్రార్థన అంత అవసరం. మనకి ఇంకెంత అవసరం అండి? ఎన్ని అవసరతలు మన జీవితంలో ఉన్నాయో వాటన్నిటిని మనం జయించాలంటే, వాటన్నిటినీ మనం ఓవర్టేక్ చేయాలంటే, దాటుకొని వెళ్ళాలంటే మనకేం కావాలమ్మా? ప్రార్థన కావాలి. పనులు ప్రారంభించుకున్నారు కదా, మీ పనులన్నీ కూడా జయకరంగా పూర్తవ్వాలంటే బలమైనటువంటి ప్రార్థన
మీరు చేసేవాళ్ళుగా ఉండాలి. దేవుని సన్నిధిలో మీరు గడపాలి. కనుక దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాము. దేవుడు ఈ మాటలను మన వినికిడును ఆశీర్వదించునుగాక.